హలో ఫ్రెండ్స్, సంక్రాంతి సీజన్ అంటే మామూలుగా ఉండదు. మూవీస్ ఒక్కోటి మేమంటే మేము రిలీజ్ చేసుకుంటామని ముందుగా ఉంటారు. అలాంటిది సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా ఉన్నా కానీ సేఫ్ అయిన మూవీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రోజుల్లో ఓ సినిమాకి మొదటి రోజు నెగిటివ్ టాక్ లేదా మిక్స్డ్ టాక్ వస్తే రెండో రోజు నుండి జనాలు అసలు ఉండడమే లేదు. హ్యాపీగా ఓటీటీలో ఆ సినిమాని చూసుకోవచ్చులే అని లైట్ తీసుకుంటున్నారు. కానీ సంక్రాంతి సీజన్ లో అలా ఉండదు. సినిమా ఎలా ఉన్నా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఎలాంటి సినిమా అయినా చూడడానికి జనాలు రెడీగా ఉంటారు. అందుకే సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రిలీజ్ అయింది. దానికి మొదటి రోజు వచ్చిన టాక్ ను బట్టి రెండో రోజు నిలబడుతుంది అని అంచనా వేసిన వాళ్ళే లేరు. కానీ ఆ సినిమా ట్రేడ్ పండితులు సైతం షాక్ తినే విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద నిలదొక్కుంది. ఫుల్ రన్ లో ఇది యావరేజ్ టు అబోవ్ యావరేజ్ ఫలితాన్ని అందుకునే అవకాశాలున్నాయి. దీనికి సంక్రాంతి సీజన్ కలిసొచ్చింది అనే చెప్పాలి. ఇలా గతంలో కూడా కొన్ని సినిమాలు నెగిటివ్ టాక్ తో తెచ్చుకున్నప్పటికీ సంక్రాంతి సీజన్ వల్ల గట్టెక్కేసిన సందర్భాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి. ఫస్ట్ బిజినెస్ మ్యాన్ 2012లో మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో పోకిరి తర్వాత వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. పోకిరి రేంజ్ లో ఈ సినిమా లేదు అనే విమర్శలు వచ్చాయి. కానీ సంక్రాంతి సీజన్ ను అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. రెండవది నాయక్. 2013లో వచ్చిన ఈ మూవీలో రామ్ చరణ్ డబుల్ రోల్ ప్లే చేయగా వివి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. కానీ సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ అలాగే దర్శకుడు వివి వినాయక్ కి సంక్రాంతి టాక్ రికార్డు కలిసొచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. మూడవది ఐ. ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన మూవీ కాబట్టి తెలుగు ప్రేక్షకులు కూడా భారీ హోప్స్ పెట్టుకున్నారు. అయితే మొదటి రోజు ఈ మూవీ నెగిటివ్ టాక్ ని మూటగట్టుకుంది. అయినప్పటికీ సంక్రాంతి సీజన్ కలిసొచ్చి బాగానే క్యాష్ చేసుకుంది. ఫైనల్ గా యావరేజ్ మూవీగా నిలిచింది. నాలుగవది నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ 25వ సినిమాగా వచ్చింది ఇది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2016 సంక్రాంతికి రిలీజ్ అయింది. మొదటి రోజు ఈ సినిమా నెగిటివ్ టాక్ ని మూటగట్టుకుంది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే క్యాష్ చేసుకుంది. ఎన్టీఆర్ కి మొదటి 50 కోట్ల షేర్ మూవీని అందించింది. ఫైనల్ గా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఐదవది శతమానం భవతి. శర్వానంద్ హీరోగా సతీష్ వేగన్న దర్శకత్వంలో రూపొందించిన సినిమా ఇది. 2017 సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ సంక్రాంతి సీజన్ కలిసొచ్చి బాగానే క్యాష్ చేసుకుంది. ఫైనల్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆరవది జయసింహ. నందమూరి బాలకృష్ణ హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2018 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. మొదటి రోజు నెగిటివ్ టాక్ మూటగట్టుకున్న ఈ మూవీ సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. ఏడవది సరిలేరు నీకెవ్వరు. 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు డివైడ్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే మహేష్ బాబు దర్శకుడు అనిల్ రావిపూడిలకి ఉన్న క్రేజ్ అలాగే సంక్రాంతి సీజన్ ను వాడుకొని ఫైనల్ గా బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఎనిమిదవది మాస్టర్. తమిళ స్టార్ హీరో అయిన విజయ్ నటించిన ఈ సినిమా మనకి డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగులో మంచి బజ్ ను క్రియేట్ చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకుడు కాబట్టి సంక్రాంతి సీజన్ ను కూడా వాడుకొని నెగిటివ్ టాక్ వచ్చినా ఇక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తొమ్మిదవది రెడ్. రామ్ డబుల్ రోల్ చేసిన ఈ మూవీకి కిషోర్ తిరుమల దర్శకుడు. 2021 సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది. సంక్రాంతి సీజన్ వల్లే ఈ సినిమాకి కలిసొచ్చిందని చెప్పాలి. పదవది వీరసింహారెడ్డి. 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మొదట రోజు మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. సంక్రాంతి సీజన్ కలిసి రావడం, బాలకృష్ణ ఫామ్ లో ఉండడం వల్లే ఈ మూవీకి కలిసొచ్చిందని చెప్పాలి. మరి ఈ మూవీస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.